ఈరోజు శుక్రవారం, పరిశుద్ధ శుక్రవారం. ఈరోజు మన వాక్య భాగం ఏమిటంటే సంఘ కాపరి కుటుంబం పట్ల విధులు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సంఘ కాపరి పట్ల ఏంటండి? సంఘ కాపరి కుటుంబం పట్ల విధులు. ఏంటా విధులు? ఈరోజు మనం చూసుకుందాం రండి. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. అయితే దీని గురించి కొన్ని మాటలు చెప్పుకునే ముందు దేవుడి ప్రార్థన చేసి అడిగి వాక్యలాగంలోకి వెళ్ళిపోతాం. ఆమె హల్లెలూయా. యేసయ్య స్తోత్రం నాయన, స్తుతులను వందనాలు ఆశీర్వదించండి దేవా. మాట్లాడి నేను కాదు, మీరు మాట్లాడతారని మమ్మల్ని సరి చేస్తారని నా దేవుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, హల్లెలూయా. సంఘ కాపరి పట్ల కుటుంబం పట్ల విధులు. సంఘానికి కాపాడేది కాపరి. ముందుగా తన ఇంటిని సక్రమంగా నడిపించాలి. ఇప్పుడు ఈ సంఘం ఎవరిదండి? దేవుడు. ఈ సంఘాన్ని నడిపించే శక్తి నీకాడు ఉన్నారో లేదో తెలుసుకోవాలంటే ముందర నువ్వు దేన్ని నడిపించాలి? నీ ఇంటిని సక్రమంగా ఎప్పుడైతే నడిపిస్తావో అప్పుడు నువ్వు సంఘాన్ని నడిపించగలవు, లేకపోతే నడిపించగలవు. సంఘం ఏమంటారు? లేదా మా పాస్టర్ ఆ ఇంట్లోనే సమాధానం లేదు, ఆ ఇంట్లోనే నెమ్మది లేదు, ఆ ఇంట్లోనే ఏ ఇది లేదు అని మనకు చెప్తారట. మొహం మీద ఆమె హల్లెలూయా. ఇంట్లో భార్యతో ప్రభు పెట్టుకోవడం, ఇంట్లో భార్య సరిగ్గా లేక అమ్మ ప్రార్థన చేయమ్మా అంటే చేయకపోవడం, పాట పాడమ్మా అంటే పాడకపోవడం, స్టేజీ మీద రాయమంటే రాకపోవడం, అది సేవకుని అవమానపరిచినట్టు కదా. సేవకుడికి సేవకురాలికి ఏ గొడవ లేకపోతే జరుగుతుంది. ఆమె హల్లెలూయా. పిల్లలు పాస్టర్ గారు అధ్యాపనం అంటే వీళ్ళు ఇంటి వెళ్తాం, సెల చూడద్దాం అంటే సెల చూడటం, పిల్లలతోని దరిద్రమైన మాట్లాడద్దాం అంటే దరిద్రమైన మాట్లాడటం, 24 గంటలు సెల చూడటం, సెలవులను ఉడుకోవడం, ఇలాంటివన్నీ ఉన్నాయనుకో సంగతులు ఏమంటారంటే మా పాస్టర్ గారి పైన అటు తెలియదు, పాస్టర్ గారి భార్య ఇటు తెలియదు, పాస్టర్ గారు ఇంట్లో పిల్లి ఇదిలో పులి. ఆమె హల్లెలూయా అని అంటారు. అందుకే ముందుగా తన ఇంటిని సంఘాన్ని కాపాడే కాపరి ముందుగా తన ఇంటిని సక్రమంగా నడపాలి. ఆమె హల్లెలూయా. సంఘ కాపరి పరిచర్యలో అత్యంత ముఖ్యమైన బాధ్యతల్లో కుటుంబ బాధ్యత ఒకటి. సంఘం కోసం ఎక్కువ సమయం కేటాయించడం మంచిదే, కానీ దేవుడు కాపరికి అప్పగించిన మొదటి పరిచర్య స్థలము అతని స్వంత ఇల్లు. ఆమేన్, హల్లెలూయా. ఏంటంటే మొదటి పరిచర్య సొంత ఇల్లు అతని మొదటి పరిచర్య. ఆ తర్వాత ఏదైనా సరే. ఆమేన్, హల్లెలూయా. మొదటి తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం మనం చూసుకున్నట్లయితే సరిగ్గా చదవాలి. మొదటి తిమోతి 3వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం. సంపూర్ణ మాన్యత కలిగిన తన పిల్లలను స్వాధీనపరుచుకొనొచ్చు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండవలెను. ఎవరైనాను తన ఇంటి వారిని ఏలనేరక పోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగో పాలించును. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఏమంటారంటే సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడనై
ఉండవలెను. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరగా పోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగ పాలించును. ఆమె హల్లెలూయా. హల్లెలూయా. బయట వాళ్ళందరూ నీ భార్య గురించి చెప్తారు, అంటే పాస్టర్ గురించి చెడుగా చెప్తారు, పాస్టర్ గారి పిల్లల గురించి చెడుగా చెప్తున్నారు, పాస్టర్ గారి గురించి చెడుగా చెప్తున్నారు. వీధిలోకి వెళ్తే ఒరే పాస్టర్ అన్నారు, ఒరే పాస్టర్మ అన్నారు, పిల్లల్ని ఒరే అన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మీరు పరిశుభ్రత ఉందనుకో, నిన్నేమని పిలుస్తారు? పాస్టర్మ గారు అని పిలుస్తారు, పాస్టర్ గారు అని పిలుస్తారు. పిల్లల్ని అమ్మ పాస్టర్ గారు ఉన్నారు, పాస్టర్ గారు ఉన్నారు అని పిలుస్తారు. మన పరిశుభ్రత లేకపోతే ఒరే ఒరే వసే పిలుస్తారు. ఆమె హల్లెలూయా. అందుకు అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట, నాయకుడు తన ఇంటి వారిని సక్రమంగా నడిపించగలిగిన వారే ఉండాలని పౌలు చెబుతున్నాడు. వెంటనే తమ ఇంటినే పాలించలేని వాడు దేవుని సంఘమును ఎలా పాలించును అనే భావాన్ని ప్రశ్నగా ఉంచుతున్నాడు. ఆమె హల్లెలూయా. తన ఇంటినే సరిగ్గా చూడలేని సేవకుడు, తన ఇంటి వారిని సరిగ్గా చూడలేని సేవకుడు, తన ఇంటిని అదుపులో పెట్టుకోలేని సేవకుడు సంఘాన్ని ఏం చూస్తాడండి? సంఘాన్ని ఏం నడిపిస్తాడండి? సంఘాన్ని ఎలా కంట్రోల్లో ఉంచుతాడండి? అని హల్లెలూయా. అంటే కుటుంబం జీవితం కాపరి వ్యక్తిగత విషయం మాత్రమే కాదండి, అది అతని నాయకత్వానికి సాక్ష్యముగా చూపిస్తుంది. ఆమె హల్లెలూయా. హల్లెలూయా. సంఘ సభ్యులు కాపరి ప్రసంగాన్ని వింటారు, కానీ అతని కుటుంబం అతని జీవితాన్ని చూస్తుంది. అవునా? సంఘ సభ్యులు కాపరి ప్రసంగాన్ని వింటారు, కానీ అతని కుటుంబాన్ని అతని జీవితాన్ని కూడా చూస్తారు. కాబట్టి వేదికపై బోధించే సత్యం ఇంటిలో కూడా కనిపించాలి. ఆమె హల్లెలూయా. ఓ స్టేజ్ మీద బోధించేస్తారు, అలాగా ఈలాగా ఆ సక్రమంగా ఉండాలి, ఈ మర్యాదగా ఉండాలి, అలా చేయాలి, ఇలా చేయాలని బోధిస్తారు. ఓకే, మీ ఇంట్లోనా ఆ పరిశుద్ధత ఉందా? ఆ నడవడి ఉందా? ఆ తీరు ఉందా? లేదు. ముందు నువ్వేం చూడాలి? నీ ఇంటిని సరి చేసుకోవాలి. ఆమె హల్లెలూయా.